audio jungle. కొన్ని రోజులు వీళ్ళు చెప్పింది ఎవ్వరికి ఇవ్వం మీకే ప్రత్యేకంగా ఇస్తామని, ప్రత్యేక హోదాకి ఇస్తామని, అన్ని ఇస్తామని, తర్వాత ఈఏపీ ద్వారా ఇస్తామని 1.5 సంవత్సరం మెమో కూడా ఇవ్వకుండా పోవడం. ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి, మీ పేరుతో డబ్బులు ఇస్తాం, అది మీ అకౌంట్లో ఉంటుంది, ఎప్పుడో మేము అప్పు తీరుస్తామని. నేను అడుగుతున్న కేంద్రంలో ఉండే నాయకుల్ని, మీకంటే నేను సీనియర్ అడ్మినిస్ట్రేషన్లో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నాయకులను పడే వాళ్ళందరూ తర్వాత వచ్చారు, అవకాశాలు వచ్చాయి కాబట్టి నేను దాన్ని కూడా తప్పుపట్టడం లేదు. మీకు అవకాశాలు వచ్చాయి, నాకంటే తర్వాత వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, నేను కూడా స్వాగతించాను. నేను 95లో ముఖ్యమంత్రి అయితే ఆయన 2002లో ముఖ్యమంత్రి అయ్యాడు. మిగిలిన మంత్రులు కూడా కొంతమంది కొత్తగా వచ్చారు. కానీ ఆ రోజు కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను, నేను ఏదైనా ఓపిక పట్టానంటే మీకోసం ఓపిక పట్టాను తప్ప నేను లేకపోతే ఎప్పుడో లెక్క పెట్టుకునేవాడిని కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ విషయంలో కూడా మనం చూసినప్పుడు ప్రత్యేక హోదా మనకి ఇవ్వకుండా 11 రాష్ట్రాలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని 90-10%తో వాళ్ళకిచ్చి మనోళ్ళు మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమంటారు. ఇంకో పక్కన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్ని ఎక్స్టెండ్ చేస్తారు, కొత్తగా మళ్ళా జియో ఇచ్చి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. అవన్నీ అయిపోతా ఉంటే నేను అదే అడిగాను, మీరు ఆ రాష్ట్రాలకు ఇచ్చారు, ఎందుకు మాకు ఇవ్వరు నేను అడిగాను. గట్టిగా నిలదీస్తే సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. రెండో పక్కన లోటు బడ్జెట్ 16,000 కోట్లు ఆ రోజు ఇస్తామని ఒప్పుకున్నారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి చెప్పారు, ఆ రోజే బడ్జెట్లో పెట్టి ఆ డబ్బులు ఇస్తామని చెప్పి బడ్జెట్లో పెట్టేదానికి కొన్ని ఇబ్బందులు రావడం, అధికారులు తగిన సమయంలో స్పందించకపోతే ఇప్పుడు మాట మార్చేసి మీకు వచ్చేది 4,000 కోట్లే, 4,000 కోట్లే ఇస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టులో మీరు చూస్తున్నారు, దాంట్లో కూడా 3,000 కోట్లు ఖర్చు పెట్టాం అదనంగా. పోలవరం ప్రాజెక్టు ఆ రోజే కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది సెంట్రల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు, కేబినెట్లో నిర్ణయం చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ R&R కానీ మొత్తమే మేము పెట్టుకుంటామని చెప్పారు. అదే మరి 90 ఇప్పటికి మీరు పెట్టిన డబ్బులన్నీ మీరు పెడితే మిగిలినంతా మేమే పెట్టుకుంటామని ఆ రోజే కేంద్రం నిర్ణయించారు. ఇప్పుడుండే ప్రభుత్వం కొత్తగా చేయాల్సిన పనేమీ లేదు. ఆనాటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బిల్లులో పెట్టిన పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ని అమలు చేసే బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాలి. వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది 7 మండలాలు ఇవ్వడమే కాకుండా ఈ ప్రాజెక్టు మనకిస్తే త్వరితగతిన పూర్తి చేస్తామని ఆ ప్రాజెక్టు మనకిచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఒకటే నేను కోరుతున్నాను, చాలా మంది మన రాష్ట్రంలో ఉండే పెద్దలందరూ కూడా కావాలని విమర్శించే పరిస్థితికి వచ్చారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. కొంతమందికి ఈ ప్రాజెక్టు పూర్తి కావడం ఇష్టం లేదు, కానీ ఒకటే హామీ ఇస్తున్నా, నా జీవిత ఆశయం పోలవరం పూర్తి చేయడం. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి అవుతుంది, జరిగి తీరుతుంది. ఎవరైనా కావాలని అడ్డంకులు క్రియేట్ చేసినా, లేనిపోని ఆరోపణలు పెట్టి ప్రాజెక్టును దెబ్బతీయాలని ప్రయత్నం చేసినా, కేంద్రం కూడా కావాలని మనకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేసిన 5 కోట్ల ప్రజానీకం ఉపేక్షించరు. ఇది సెంటిమెంట్కు సంబంధించిన విషయం, ఇది ఒక జీవనాడి. రాష్ట్ర ప్రగతికి ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అమరావతి రాజధాని కట్టుబట్టలతో వచ్చాం, అప్పు నెత్తిన పెట్టుకొని వచ్చాం. చాలా ఎక్కడుండాలో తెలియని పరిస్థితి. మొదటి రోజు నా బస్సులోనే అక్కడి నుంచి ఒక ఎస్సీ ఆఫీసుని రెడీ చేసుకున్న తర్వాత అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాం. అక్కడి నుంచి ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనే ల్యాండ్ పూలింగ్ ఆలోచన. నేను ఒకటే ఆలోచించి చెప్పాను, ఇలాంటి సమయంలో ఇద్దరికి ఉపయోగం ఉంటుంది. ముందుకు రమ్మని రైతులకు పిలిపిస్తే ఒక్క నిమిషం రైతులు ఆలోచించకుండా నా మీదుండే నమ్మకంతో 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే అది రైతులు చూపించిన ఉదారత. దీని విలువ 50,000 కోట్ల రూపాయలు, 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. తిరుపతిలో ఏం చెప్పారు మీరు? ఢిల్లీ చిన్నబోయేటిగా రాజధాని కడతామని. బాబుకు అనుభవం ఉంది, ప్రపంచమంతా చూస్తారు, మంచి రాజధాని కడతారు, హైదరాబాద్లో కట్టిన అనుభవం ఉందని ఆ రోజు చెప్పారు. ఆ అనుభవంతోనే ఈరోజు నేను ఆలోచించాను, ప్రపంచంలోనే 5 బ్రహ్మాండమైన రాజధానిలో అమరావతి ఒక రాజధానిగా ఉండాలి, తెలుగువాడు గర్వపడాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అక్కడి నుంచి వీళ్ళకి అసూయ బయలుదేరింది. 1,500 కోట్లు ఇచ్చారు, 1,000 కోట్ల రూపాయలు విజయవాడ గుంటూరుకి ఇరిగేషన్కి ఇచ్చి మన డ్రైనేజ్ వ్యవస్థకి ఇచ్చారు. ఇప్పుడు కావాలని ఆరోపణలు చేస్తారు, మేము డబ్బులు ఇచ్చాం మీరు కట్టలేదని. ఇంకో పక్క ఒక మాట అంటారు, మీకు డ్రీమ్ సిటీ కావాలన్నా, మీరేదో ఊహాగానాల్లో ఉన్నారు అంటే మీరు పటేల్ విగ్రహానికి మాత్రం 2,500 కోట్లు ఖర్చు పెట్టాలి. మా రాజధానికి మీరు ఇచ్చింది 1,500 కోట్లు ఇచ్చి మళ్ళీ లేనిపోని విమర్శలు చేస్తున్నారంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. మనం ట్యాక్సులు కట్టడం లేదా? కేంద్ర ప్రభుత్వంలో మనకు హక్కు లేదా? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలందరూ డబ్బులు ట్యాక్సులు కడితే ఆ డబ్బులతో మీరు పెత్తనం చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తామంటే ఏ విధంగా ఉపేక్షిస్తామని అడుగుతున్నా. అదే మరిగా ఈరోజు మీరు చాలా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.